అంధకారమైన ఆ ఆకాశం భయంకరమైన ఉరుములు మెరుపులతో నిండిపోయింది. మెరుపు వచ్చినప్పుడు దట్టమైన నల్లటి మేఘాలు ఒక్కసారిగా రెప్పపాటు క్షణంపాటు తెల్లవిగా కనబడుతున్నాయి. మెరుపులు లేనప్పుడు ఆ క్షణంలోనే అవి భయంకరమైన నల్లగా దట్టంగా అలుముకున్న మేఘాలుగా తమ నిజరూపాన్ని చూపిస్తున్నాయి. కాసేపటికి ఆ ఉరుములు మెరుపులకు తోడుగా అక్కడ చిన్నగా వర్షం కూడా మొదలైంది. అలా చిన్నగా మొదలైన ఆ వర్షానికి తడిసిన ఆ యోధుడి చేతిలో ఉన్న కత్తికి అంతకు ముందే చేసిన యుద్ధంలో అంటిన రక్తపు మరకలు పడుతున్న వర్షపు చినుకుల వల్ల తొలగిపోతున్నాయి. అతడు అలాగే వర్షంలో తడుస్తూ కళ్లను తిప్పుతూ ఆ కొండ కింద వైపు చూశాడు. ఆ కొండ కింద నుండి కొంతమంది శత్రువులు ఆయుధాలతో దాడి చేయడానికి అతడి వైపు వస్తున్నారు. అతడు తల కాస్త పక్కకు తిప్పి అతడి వెనక ఉన్న కొండ గుహలో బాగా గాయపడి ఆ నొప్పులతో బాధపడుతూ ఉన్న అతడి సుల్తాన్ ఆ వర్షంలో అస్పష్టంగా కనబడ్డాడు. ఇప్పుడతడి మనసులో ఒకటే ఆలోచన, ఎలాగైనా సరే తన ప్రాణాలకు తెగించైనా శత్రువుల నుండి తన మహారాజును కాపాడుకోవాలని. కాని ఒంటరిగా ఉన్న అతడు వస్తున్న అనేక మంది శత్రువులను ఎదుర్కొని పోరాడగలనా అని మనసులో ఒక చిన్న అనుమానం. అయినా సరే తన సుల్తాన్ని కాపాడుకోవడానికి ధైర్యం చేయాలనుకుని రెండు చేతులు అలా చాచి మెరుస్తూ ఉన్న ఆకాశం వంక అలా చూసి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని శ్రీకృష్ణ అని గట్టిగా అరిచాడు. వెంటనే ఎక్కడో పిడుగుపడినట్టు శబ్దం వినపడింది. దానికతడు భయపడకుండా అలాగే నిలబడి, మా షెహెన్షా సుల్తాన్ని కాపాడుకోవాలనేది ఇప్పుడు నా కర్తవ్యం. ఈ కర్తవ్యం నాది, దీనికోసం చేసే కర్మ నీది అంటూ శ్రీకృష్ణుడికి తన కర్మను అంకితం చేసి వస్తున్న శత్రువులను ఎదుర్కోవడానికి తన కుడి చేతిలో ఉన్న కత్తిని మరింత బిగించి పట్టుకుని ప్రతిదాడి చేసేందుకు సిద్ధమయ్యాడు. పిల్లలు, బస్సు బయలుదేరింది, అందరూ రండి వెళ్దాం అంటూ తమ టీచర్ పిలవటంతో అప్పటి వరకు ఆ గైడ్ చెబుతున్న కథలో లీనమై వింటున్న పిల్లలందరూ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి లేచి బస్ వైపు పరిగెత్తే హడావిడిలో పడిపోయారు. అది చూసి ఆ గైడ్ ఆ టీచర్ వైపు చిరాకుగా చూశాడు. ఆమె మాత్రం పిల్లల్ని జాగ్రత్తగా బస్ ఎక్కించే పనిలో బిజీగా ఉంది. ఆ గైడ్ దగ్గరికి మరొకడు వచ్చి, క్యా భాయ్ అలా ఎందుకున్నావు అని అడిగాడు. దానికి ఆ గైడ్, కుచ్ నహీ భాయ్, అందరూ టూర్కు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, అంతేకాని అరే దాని చరిత్రేంటి అని పూర్తిగా తెలుసుకుందామని ఒక్కరూ ప్రయత్నం చేయరే? మరొక్క 10 నిమిషాలుండుంటే కనీసం ఈ పిల్లలైనా నేను చెప్పే కథ పూర్తిగా వినేవారు. ఇంతలో అదిగో ఆ టీచర్ వచ్చి పిల్లలందరినీ తీసుకెళ్లిపోయింది. నేనిక్కడ గైడ్గా జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఈ కథ పూర్తిగా చెప్పలేకపోయాను తెలుసా అని అతడికి చెప్పడంతో, నీ డబ్బు నీకు వచ్చింది కదా భాయ్, చూడదో, ఇక వారు నీ కథ వింటే ఏంటి, వినకపోతే ఏంటి,